जय श्री कृष्ण। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడు గురించి కొద్దిగా. శ్రీకృష్ణుడు అంటే హిందూ మతానికి, హిందూ ధర్మానికి అంతరాత్మ లాంటివాడు. కృష్ణుడు, రాముడు గుర్తు రాకుండా హిందూ మతం గుర్తుకు రాదనే చెప్పవచ్చును. అంతేకాదు, నవభారత నిర్మాణానికి మూల పురుషుడుగా శ్రీకృష్ణుడు భారతదేశ చరిత్రకే కథానాయకుడు అయ్యాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి ఇతిహాసాల్లో 8వ అవతారం శ్రీకృష్ణుడుగా జన్మించాడు. శ్రీకృష్ణుని జన్మాష్టమిని శ్రీకృష్ణాష్టమి అని, లేదా జన్మాష్టమి, లేదా గోకులాష్టమి, లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు సంతానంగా 8వ గర్భంలో జన్మించాడు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అన్న గీతాపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు శ్రీకృష్ణ భగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహాభాగవతం కథలను విన్నా, దృశ్యాలను తిలకించిన జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండడం శ్రీకృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అర్థం పడుతుంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన లీలల ద్వారా భక్తి, జ్ఞానం, యోగం, మోక్షాల గురించి ప్రపంచానికి తెలియచేశారు శ్రీకృష్ణ పరమాత్మ. దుర్గుణాలను వదిలి ధర్మ మార్గాన్ని అనుసరించి జీవితానికి సార్థకత ఏర్పరచుకోవాలని దివ్యోపదేశం చేశారు శ్రీకృష్ణుడు. చెప్పడం మాత్రమే కాదు, అనుసరించి చూపించారు కూడా. అందుకే వాసుదేవుడి బోధనలకు అంత విలువ. శ్రీకృష్ణాష్టమిని కొందరు అష్టమి తిథిని అనుసరించి జరుపుకుంటే, ఇంకొందరు రోహిణీ నక్షత్రం ఉన్న రోజు జన్మాష్టమిని జరుపుకుంటారు. ఇస్కాన్ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో అష్టమి తిథి ఉన్న రోజు ఇస్కాన్ వారు వేడుక జరుపుకుంటారు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ వంటకాలను తయారు చేస్తారు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి తర్వాత జన్మిస్తాడు. అప్పుడు భక్తులు నూతన దుస్తులు ధరించి 56 భోగ సమర్పణలు చేస్తారు. ఈ పండగ రోజు ఈ సాంప్రదాయం ఎందుకు పాటిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పెంచిన తల్లిదండ్రులైన యశోద, నందుడితో కలిసి శ్రీకృష్ణుడు గోకులంలో నివసించేటప్పుడు అతని తల్లి ప్రతి 8 పహార్లకు, అంటే రోజుకు 8 సార్లు భోజనం తినిపించేది. ఒకసారి ప్రజలు ఇంద్రుడిని ఆరాధించేందుకు పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కృష్ణుడు ఈ కార్యక్రమం ఎందుకు అని నందుడిని అడుగుతాడు. ఇంద్రుడిని పూజిస్తే ఆయన సంతోషించి వర్షాలు బాగా కురిపిస్తాడని, ఫలితంగా పంటలు బాగా పండుతాయని కన్నయ్యకు బదిలిస్తాడు. ఇంద్రుడు పని, వర్షం కురిపించడం అయితే ఆయనకి ఎందుకు పూజలు చేయడం అని నందుడితో కృష్ణుడు అంటాడు. మీరు పూజించాలనుకుంటే గోవర్ధన పర్వతాన్ని ఆరాధించండి, ఎందుకంటే ఇది పండ్లు, కూరగాయలు, జంతువులకు మేత ఇస్తుందని చెప్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ప్రతి ఒక్కరూ కృష్ణుడి మాట విని ఇంద్రుడిని ఆరాధించకుండా గోవర్ధన పర్వతాన్ని పూజిస్తారు. దీంతో ఇంద్రుడు అవమానంగా భావించి బృందావన వాసులపై కోపోద్రికుడవుతాడు. ఆగ్రహంతో ఇంద్రుడు బృందావనంలో రాళ్ల వర్షం కురిపిస్తాడు. ఈ కారణంగా ప్రతి చోట రాళ్లతో పాటు నీరు ఉప్పొంగుతుంది. ఈ దృశ్యాన్ని చూసి బృందావన వాసులు భయానికి లోనవుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలుతో ఎత్తి బృందావనాన్ని రక్షిస్తాడు. 7 రోజుల పాటు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఉంచి ప్రజలను కాపాడుతాడు శ్రీకృష్ణుడు. 8వ రోజు వర్షం ఆగిపోతుంది. ఇంద్రుడు ఓటమిని అంగీకరిస్తాడు. అనంతరం బృందావన వాసులు పర్వతం నుంచి బయటికి వస్తారు. అప్పటి వరకు శ్రీకృష్ణుడు ఏమీ తినలేదని భావించిన వారు తమను రక్షించినందుకు గాను 56 రకాల వంటకాలను సిద్ధం చేస్తారు. రోజుకి 8 సార్లు చొప్పున 7 రోజుల పాటు ఈ 56 వంటకాలను కన్నయ్యకు తినిపించేవారు. మాధవుడు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తినేవాడు. చాలామంది భక్తులు 56 వంటకాల్లో 20 రకాల స్వీట్లు, 16 రకాల కారాలతో కూడిన వంటలు, 16 రకాల డ్రై ఫ్రూట్లను అందిస్తారు. అయితే 56 వంటకాల్లో వెన్న, పిస్తా, లడ్డు, కీర్, బాదం పాలు, రసగుల్లా, జిలేబీ, జీడిపప్పు, యాలకులు, గుమ్మడికాయలు లాంటి 10 రకాల పదార్థాలు ఉంటాయి. కూరగాయల్లో అయితే వంకాయ, ఆకుకూరలు, కుడుములు, పెరుగు, బియ్యం, కిచిడి, పప్పుకూర, అప్పడాలు లాంటివి దైనందిన ఆహారాలు కూడా ఈ 56 రకాల వంటకాల్లో భాగంగా ఉంటాయి. శ్రీకృష్ణాష్టమి పూజలో భాగంగా గుమ్మం దగ్గర నుంచి పూజ మంటపం వరకు శ్రీకృష్ణ పాదాలను వేస్తుంటారు. అసలు ఇలా చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి?
ఇలా చేయడం వలన తమ ఇంట్లోకి సుఖ సంతోషాలు ప్రవేశిస్తాయని నమ్ముతారు. అలాగే పాదాలను బయట నుంచి లోపలికి వస్తున్నట్లుగా వేస్తారు. పూజా మందిరాన్ని మన అంతరంగంగా భావిస్తే కృష్ణ పాదాలు మన అంతరంగాన్ని తెలుసుకునే దిక్సూచిగా చెబుతారు. కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడతారు. దీన్నే ఉత్తర భారతంలో దహీ హండి అని పిలుస్తారు. మట్టి కుండలో పెరుగు, పాలు, చిల్లర డబ్బులు సేకరించి దాన్ని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడు కట్టి ఒకరు పైకి కిందకి లాగుతుంటే మరొకరు కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకరిగా కొట్టడం విఫలమైతే సమిష్టిగా దాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తారు. చేయి కలిపి ఒకరి భుజాలపై మరొకరు ఎక్కి దాన్ని పగలగొడతారు. ఈ ప్రయత్నాన్ని చెడగొట్టడానికి ముఖాలపై వసంతం నీళ్లు పోస్తుంటారు. అయినా పట్టు వదలకుండా ఉట్టి కొడతారు. దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటంటే సమిష్టిగా కృషి చేస్తే ఎంతటి అవరోధనానైనా అధిగమించవచ్చు అని అర్థము. శ్రీకృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడానికి ఉన్న మరో కారణం, చిన్నతనంలో గోపాలకృష్ణుడు ఉట్టిపై దాచిన వెన్న కుండలను పగలగొట్టి దాన్ని గోపబాలులకు పంచిపెట్టేవాడు. నలుగురితో పంచుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో లోకానికి చాటి చెప్పాడు శ్రీకృష్ణుడు. దాన్ని స్మరించుకుంటూనే ఉట్టి కొడతారు. అట్టి తెల్లని వెన్నను దాన్ని తింటూ ఆ అజ్ఞానమనే నల్లటి కుండను బద్దలు కొట్టి మానవుల్లో జ్ఞానజ్యోతిని వెలిగించడమే శ్రీకృష్ణ సందేశంగా భావించాలని చెప్తూ ఉంటారు. ఆ కుండ మానవ శరీరం అనుకుంటే ఆ కుండలో నీరు అహంకారం. ఆ అహంకారం కారిపోతేనే కానీ జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలల్లోని భాగవతములు వివరిస్తూ ఉంటారు. కురుపాండవ సంగ్రామంలో అర్జునునకు రథసారథి అయి అర్జునుడిలో ఏర్పడిన అజ్ఞానాంధకారాన్ని తొలగించుటకు విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించి తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. ఇలా కృష్ణతత్వాన్ని కొనియాడి చెప్పుటకు 1000 తలలు కలిగిన ఆదిశేషునికే సాధ్యం కాదని చెప్పగా అట్టి శ్రీకృష్ణ భగవాన్ని జ్ఞానబోధతో అందించిన గీతామృతం మనకు ఆదర్శప్రాయమైంది. చివరిగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా నీ కర్తవ్యాన్ని నీవు చిత్తశుద్ధితో నిర్వహించు, ఫలితాన్ని నాకు వదిలే అనే మాటను ఆచరణలో పెడితే మనమందరం ఎంతో సుఖంగా జీవించవచ్చు. జయ శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.